అన్న మొన్న విజయ్ దళపతి గారిది ఒక సభలో ఒక 40 మంది చనిపోయారు కదా. ఆ 40 మంది అది చాలా కాంట్రవర్సీగా మారింది. అది అసలు అది అంటే అంటే ఏ నాయకుడు పెట్టినా కానీ ఏదో ఒక సభలో ఎంతో కొంతమంది చనిపోతూ ఉంటారు, అది కామన్. కానీ ఇదే ఎందుకు అంత హైలైట్ చేసి మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడినా అంటే ఏదో సభలో ఎవరెవరు చనిపోతున్నారనేది తప్పది, ప్రజల ప్రాణాలు. అంటే ప్రజల ప్రాణాలే కాదంటలేను. ఎందుకు అంటే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారిది చూసుకున్నా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిది చూసుకున్నా, కేసీఆర్ ఏ నాయకుడిది చూసుకున్నా ఏదో ఒక సమ్ ఇష్యూస్ వల్ల, చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఏదో ఒకటి రెండు జరుగుతాయి. కానీ సడన్గా ఒక్కసారిగా 40 మంది చనిపోయేసరికి అసలు ఎందుకు దాన్ని అంత హైప్ చేసేస్తున్నా అంటే కాంట్రవర్సీగా మారిపోయారు ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే. అది కాంట్రవర్సీ కాదు, 41 మంది చనిపోయారు, 41 కుటుంబాలు రోడ్డు పాలైపోయాయి. సో అది చిన్న ఇన్సిడెంట్ కాదు. ఒక మీటింగ్కి 41 మంది చనిపోయారంటే అది చిన్న విషయం కాదు. అది ఒక ప్రాణం పోతే ఒక ఇండస్ట్రీని మూసేసే సిచ్యువేషన్ వస్తుంది. మొన్న అల్లు అర్జున్ గారికి ఎంత పెద్ద ఇష్యూ అయింది ఒక్కరికి కదా. మరి అలాంటిది 41 మంది చనిపోయారంటే ఎంత పెద్ద ఇష్యూ అది. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే విజయ్ గారు పెట్టిన పార్టీకి 11,000 నుంచి 15,000 వరకు మాత్రమే పబ్లిక్ని తీసుకురావాలి అన్నది గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ అనేది చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ వచ్చిన పబ్లిక్ అంతా 50,000 వచ్చారని చెప్తున్నారు. అదేవిధంగా విజయ్ గారు ఆ మీటింగ్కి 6-7 గంటలు లేట్గా వచ్చారని ఒక ప్రచారం. సో 7 గంటలు లేట్గా వస్తే పబ్లిక్ ఏ రకంగా ఉంటారు? అంత స్టెబిలిటీగా నిలబడరు కదా, పేషెన్స్ అనేది కోల్పోతారు. సో వాళ్ళకి ఏ స్పెషాలిటీస్ కూడా కల్పించినట్టు అక్కడ ఏం కనిపించట్లేదు. ఒకసారి లైటింగ్ ఆగిపోవడం, లైటింగ్ వెళ్ళడం, ఇది కూడా జరుగుతుంది. సో అక్కడ ఉన్న విద్యుత్ అధికారులు ఏమన్నారు, మేము అలాగేం చేయలేదు, వాళ్ళకున్న సిస్టమేటిక్ ప్రాబ్లం వల్లనే అది కరెంట్ ఆగిపోతుంది తప్ప మేము ఎక్కడ విద్యుత్ కట్టని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఇది పూర్తిగా రాజకీయపరమైన తప్పిదం. అంటే విజయ్ గారు పార్టీ ఏదైతే పొలిటికల్గా వెళ్తున్నప్పుడు ప్రభుత్వం సహకరిస్తుంది, కానీ పూర్తిగా విజయ్ గారికి సహకరించదు. అది సహజంగా మనకి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మనం గమనించాలి. మన జనసేన పార్టీ పెట్టినప్పుడు అక్కడ వైసీపీ వాళ్ళు ఏం సహకరించారా అంటే ప్రచారం ఇదంతా జరిగినప్పుడు. సో మనం అంటూ మన పార్టీ మీటింగ్ అన్నప్పుడు ప్రభుత్వం ఇచ్చే సహకారం తీసుకుంటూ మన సహకారం కూడా ఆ మీటింగ్ సక్సెస్ అయినంత వరకు ఉంచుకోవాలి. కేవలం ఇప్పుడు ఆయన విజయ్ గారి మీద, స్టాలిన్ గారి మీద తోసేశారు. ఏమని, నేను ప్రభుత్వ నిర్లక్ష్యం, మీకు ఏదైనా కక్ష ఉంటే నా మీద చూపించండి, అంతేగాని నా అమ్మాయిల మీద చూపించకండి అని చెప్పి ఆయన ఒక డైలాగ్ చెప్పి వదిలేశారు. అది అంత చిన్న విషయం కాదు అది. సో ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, వీళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ మంది తీసుకురావడం వల్ల ఇలా జరిగిందని చెప్పి స్టాలిన్ ప్రభుత్వం అంటున్నారు. సో ఇదంతా కూడా ఏమవుతుందంటే రాజకీయపరమైన తప్పిదం. ఇప్పుడు స్టాలిన్ గారు కోణంలో కొంత ఉంది, అంటే ఎవరు పార్టీ పెట్టినా పబ్లిక్ నష్టం కలగకూడదు అన్న కోణంలో స్టాలిన్ గారు చూడాలి. అలా చూడలేదు. పోనీ ప్రభుత్వం ఇచ్చిన సహకారం ఎంత ఇస్తే అంత తీసుకొని మిగిలిన మన క్యాడర్ ఏదైతే ఉందో, మన యూత్ ఏదైతే ఉందో, మన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లీడర్గా కావచ్చు, టీమ్ లీడర్గా సెట్ చేసుకొని మనం ఈ మీటింగ్ సక్సెస్ చేయాలని ఆలోచన విజయ్ గారికైనా ఉండాలి. సో ఈ రెండు లేకపోవడం వల్ల అంతమంది చనిపోయారు. ఇప్పుడు దీనికంటే పెద్ద సభ పెట్టారు విజయ్ గారు, దీనికి ఒక 4 రోజుల ముందు, 15 రోజుల ముందు. కానీ అంత పెద్ద సభ పెట్టినప్పుడు కూడా ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. కానీ ఒక 10,000 మందిని ఇలా రోడ్ షోలో పెట్టినప్పుడు మాత్రమే ఎందుకు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏంటి? అసలు సెక్యూరిటీ ప్రాబ్లమా లేకపోతే ఏంటిది? మీకు ఏమంటున్నా అంటే 11,000 నుంచి 15,000 లోపు మాత్రమే ఇక్కడ ప్లేస్ ఉంది. ఇక్కడ 50,000 మంది వచ్చారు. పెద్ద సభ పెట్టినప్పుడు అక్కడ ఉన్న ప్లేస్ వేరే ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు చిరంజీవి గారు మన తిరుపతిలో పెట్టినప్పుడు పెద్ద ప్లేస్ ఉంది, సో ఎంతనే పెట్టవచ్చు. అదే వేరే ప్లేస్లో పెడితే అవదు. ఇక్కడ క్రౌడ్ ఎంత కావాలి? 11 నుంచి 15,000. ఇక్కడికి వచ్చిన క్రౌడ్ 50,000. సో ఎలా మెయింటైన్ చేయగలుగుతారు? సో మీటింగ్ అక్కడ పెట్టారు, ఇక్కడ పెట్టారని కాదు, ఆ ప్లేస్కి ఎంత క్రౌడ్ అంటే కెపాసిటీ ఎంత ఉన్నది ఇంపార్టెంట్. సో రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి, విజయ్ గారికి ఎక్కువ వచ్చే జనాలు వచ్చారనుకో, సో విజయ్ గారి పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటారు. ఒకవేళ తక్కువ వచ్చారనుకో, ఇదే పార్టీ పెద్ద జనాలు రాలేదంటారు. సో ఇదంతా కూడా రాజకీయ పరంగా అంటే జన సమీకరణ ఎక్కువ చేయడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. సో మనం పెట్టేటప్పుడు, మీటింగ్ పెట్టేటప్పుడు పెద్ద ప్లేస్లో పెట్టాలి. కొంత గ్యాప్ కనపడితే అవతల వ్యక్తులు విమర్శించినా సరే అది మన అభిమానం అనేది మనకు ఉంటుంది. సో ఈ నిర్ణయం ఏదైతే ఇప్పుడు ఆ విషయం ఏం చేస్తున్నారు, మన విజయ్ గారు సిబిఐకి ఇమ్మని చెప్పారు. ఇప్పుడు సిబిఐకి వెళ్తుంది. సిబిఐకి వెళ్తే ఏమవుతుంది, సిబిఐ వాళ్ళు ఏం చేస్తారు, అటు స్టాలిన్ గారిని కూడా టైట్ చేయొచ్చు, ఇటు విజయ్ గారిని టైట్ చేయొచ్చు. అప్పుడు ఇక్కడ మనకి తమిళనాడు రాజకీయం అంతా కూడా కేంద్రం చేతిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో ఇది పొలిటికల్గా ఇద్దరికీ నష్టం అవుతుంది. అంటే విజయ్ గారికి ఎంత నష్టమో స్టాలిన్ గారికి కూడా అంత నష్టం అయ్యేది. అప్పుడు బీజేపీ పార్టీ క్యాచప్ చేసే అవకాశం ఉంటుంది. అదొక స్ట్రాటజీగా వాళ్ళకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ రెండు రాజకీయ పార్టీల మధ్య జరిగిన వివాదం అనేది కేంద్రానికి అవకాశం అయింది. ఓకే, థ్యాంక్ యూ.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.